గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మండే. ఈరోజు చూసినట్లయితే నిఫ్టీ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. చూసినట్లయితే మార్కెట్ అనేది ప్రీవ్యూ క్లోజ్ అనేది 23,929లో అయితే ఓపెన్ మాత్రం మనకు 22,809లో ఏర్పడింది. ఇది చాలా డౌన్ సైడ్లో ఏర్పడింది. మార్కెట్ అనేది మనకు ఎంత లేనా కూడా ఒక 120 పాయింట్స్ డౌన్ కింద మనకు ఏర్పడింది. మార్కెట్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. చూసినట్లయితే మార్కెట్లో మనం ఈరోజు యాడ్ చేసుకున్నది పీసీలు ఈ 23,100 పిఏ అయితే సి మాత్రం మనకు ఈ 22,500 సి అనేది యాడ్ చేయడం జరిగింది. ఒకసారి సిని గమనిద్దాం. చూసినట్లయితే ఇక్కడ మార్కెట్ అనేది ఇది మనం ఈ 15 మినిట్స్లో పెట్టడం జరిగింది. ఓకే, ఒకసారి ఇక్కడ ఫస్ట్ 15 మినిట్స్ తర్వాత చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే మార్కెట్ అనేది మనకు 100 పాయింట్ల డౌన్లో ఏర్పడింది. కాకపోతే ఒక్కసారి ఇక్కడ మనం చూసినట్లయితే మార్కెట్ ఎక్కడ ఏర్పడిందో మనకు ప్రీవ్యూలో చూడండి 494 అయితే ఓపెన్ మాత్రం కూడా మనకు 494లో ఏర్పడింది. అంటే డౌన్ సైడ్లో ఏర్పడినా కూడా ఇది మార్కెట్ అనేది దీని ఈ పీసీలో మాత్రం మనకు ఎటువంటి డిఫరెన్స్ అనేది రాలేదు. ఓకే, ఎక్కడ నిన్న క్లోజ్ అయిందో అక్కడనే ఏర్పడింది అన్నట్టు. ఓకేనా, ఈ విధంగా మార్కెట్ ఎక్కడ ఏర్పడిందో మనకు అక్కడనే ఇది ఏర్పడడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ నుండి మార్కెట్ అనేది ఇది నిన్నటి క్లోజింగ్ రెడ్ క్యాండిల్, ఇది 15 క్యాండిల్ ఇక్కడ ఏర్పడిన తర్వాత మార్కెట్ అనేది చాలా డౌన్గా రావడం ఒక 15 మినిట్స్లో. ఇక్కడ నుండి ఇది మనకు ఇక్కడ రాక ఒక 15 మినిట్స్ క్యాండిల్ అనేది ఏర్పడడం జరిగింది. ఆ తర్వాత ఈ తర్వాత మళ్ళీ ఏర్పడే మరి ఒక ఈ 15 మినిట్స్ క్యాండిల్ అనేది 9:30 క్యాండిల్ అనేది ఇక్కడ ఏర్పడింది డౌన్లో. మనకు ఇంత హైకి తీసుకున్నా కూడా ఇది ఇక్కడ ఏర్పడడం జరిగింది. ఆ తర్వాత ఈ 9:45 క్యాండిల్, ఈ 10:15 క్యాండిల్ కూడా ఇవన్నీ ఇందులోనే ఉన్నాయి. ఇవన్నీ ఈ మొదటగా ఏర్పడిన ఈ 15 మినిట్స్ క్యాండిల్ లోపలనే ఉండడం జరిగింది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇది మనకు ఎక్కడ నుండి మూమెంట్ తీసుకుంది, 10:15కు మూమెంట్ తీసుకుంది. అంటే ఇది మనకు ఏ విధంగా మూమెంట్ తీసుకుందో ఒకసారి నేను మీకు ఈ 30 మినిట్స్ పెట్టి చూపిస్తా. ఇక్కడ చూసినట్లయితే ఇది ఒక 9:15 క్యాండిల్, ఆ తర్వాత ఈ 9:45 క్యాండిల్ ఇక్కడ ఈ 10:15 క్యాండిల్ నుంచి మనకు మూమెంటం తీసుకుంది. ఎప్పుడైతే మనకు ఈ 10:15 నుంచి మూమెంటం తీసుకుందో ఇది ఖచ్చితంగా ఇది ఈ పైన ఉన్న ఈ 15 క్యాండిల్ దగ్గరికి వస్తుందని తెలుసు. ఆ తర్వాత పైన పెరగదు, మళ్ళీ కిందికి రావాల్సిందే. ఇక్కడ మీరు జాగ్రత్త గమనించినట్లయితే ఇక్కడ నెక్స్ట్ ఏర్పడే ఈ 10:45 క్యాండిల్ అనేది చూసుకున్నట్లయితే ఇది ఇక్కడ నుండి మళ్ళీ సపోర్ట్ తీసుకుంది. మనం 30 మినిట్స్ పెట్టుకున్నట్లయితే ఇది మనకు ఇక్కడ నుండి మనకు మళ్ళీ సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ విక్ ఏర్పడింది. ఇక్కడ మనకు ఎప్పుడైతే ఈ 9:45 క్యాండిల్ ఉంది కదా, ఇది దీని మీద నుంచి సపోర్ట్ తీసుకుంది. ఓకే, ఇది మనకు స్టెప్ బై స్టెప్ ఏ విధంగా సపోర్ట్ తీసుకుందో ఒకసారి 15 మినిట్స్ పెట్టి చూపిస్తాను. ఇక్కడ చూసినట్లయితే ఇది మనకు ఇక్కడ ఈ 10:45 క్యాండిల్ తర్వాత 11 o'clock క్యాండిల్ తర్వాత కిందికి రావడం జరిగింది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ ఇది మనకు ఈ 9:45 క్యాండిల్ నుంచి ఇక్కడ నుంచి మనకు సపోర్ట్ తీసుకుంది. ఆ తర్వాత సపోర్ట్ తీసుకున్న తర్వాత ఇది ఈ విధంగా మూమెంటం తీసుకోవడం జరిగింది. ఓకే, ఈ విధంగా ఇది మూమెంటం తీసుకోవడం జరిగింది. తీసుకొని ఆ తర్వాత ఈ నెక్స్ట్ ఏర్పడే క్యాండిల్ 2 o'clock క్యాండిల్ చూసారు, అది ఒక విక్ ఏర్పడింది. ఇక్కడికి ఏర్పడింది. ఇక్కడ క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ గ్రీన్ క్యాండిల్గా మారేది మీద ఉన్న ఈ 15 క్యాండిల్ అనేది మళ్ళీ మనకు తాకింది అన్నట్టు. ఇక్కడ విక్ ఎప్పుడైతే ఇలాంటి విక్కు తాకి ఇక్కడ ఏర్పడిందో ఇది మళ్ళీ మనకు డౌన్ సైడ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకేనా, ఇక్కడ మళ్ళీ డౌన్ సైడ్ నుంచి వెళ్ళి మళ్ళీ ఇక్కడ రావడం జరిగింది. ఓకే, ఇక్కడ నుండి ఇది మనకు డౌన్ సైడ్ విక్ ఏర్పడింది. క్లోజింగ్ ఇక్కడ చూసుకోవడం జరిగింది. అంటే ఇంతకుముందు మనకు ఈ 11 o'clock క్యాండిల్ అనేది ఇక్కడ దీని బాడీ నుంచి మనకు సపోర్ట్ తీసుకున్నట్లయితే తర్వాత ఏర్పడే క్యాండిల్ అనేది దీని విక్ మీద తీసుకుంది. ఇక్కడ ఈ 9:45 విక్ మీద నుంచి. ఓకేనా, ఈ విధంగా మళ్ళీ మూమెంటం తీసుకొని ఇక్కడ మళ్ళీ సేమ్ ఇక్కడ ఈ విధంగా విక్ ఏర్పరిచిందో ఇక్కడ కూడా అదే విధంగా విక్ ఏర్పడింది. ఏర్పడిన తర్వాత మళ్ళీ మూమెంటం తీసుకుంది. ఓకే, ఇక్కడ దాకా
ఆ తర్వాత మళ్ళీ క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ ఇది మనకు డౌన్ సైడ్ అవ్వడం జరిగింది. డౌన్ సైడ్ వచ్చినప్పుడు ఇక్కడ మనకి ఎటువంటి విక్కు లేదు. ఓకే, ఇక్కడ చిన్న విక్కు ఏర్పడుతుంది మీకు. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మళ్ళీ ఇక్కడ మనకు ఎప్పుడైతే దీని మీద మనకు సపోర్ట్ తీసుకుందో, ఓకే, ఇక్కడ మనకు సపోర్ట్ తీసుకుంది కదా, దీన్ని విక్కు మించాలి. ఇక్కడ ఈ క్యాండిల్ అని నుంచి పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వచ్చే క్యాండిల్ అనేది దీని బాడీ నుంచి తీసుకుంది. బాడీ మీద తీసుకొని ఆ తర్వాత ఈ విధంగా, ఓకే, ఇక్కడ ఇది 115 క్యాండిల్ నుంచి ఇది మూమెంటం తీసుకొని ఈ విధంగా పైకి వెళ్ళింది. ఓకే, ఆ తర్వాత మళ్ళీ కిందికి వచ్చినప్పుడు ఏమైంది, మళ్ళీ దీని మీద నుంచి తీసుకుంది సపోర్టు. ఓకే, దీని మీద నుండి సపోర్ట్ తీసుకొని ఆ తర్వాత ఇక్కడ, ఓకే, ఇక్కడ నుంచి మళ్ళీ మూమెంటం తీసుకొని ఈ విధంగా పైకి వెళ్ళింది. అర్థమవుతుందా? మొదట మనకు ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, ఆ తర్వాత మూమెంటం తీసుకొని పైకి వెళ్ళింది ఇక్కడ దాకా, ఈ 15 క్యాండిల్ దాకా. ఆ తర్వాత మళ్ళీ కిందికి వచ్చింది. మళ్ళీ కిందికి వచ్చి విక్కు ఏర్పరిచిన కూడా ఇక్కడ మనకు దీని మీద విక్కుని సపోర్ట్ తీసుకుంది. ఆ తర్వాత మళ్ళీ పైకి వెళ్ళింది. పైకి మళ్ళీ కిందికి వచ్చినా కూడా ఇక్కడ నుంచి మనకు సపోర్ట్ తీసుకుంది. ఇది మనకు విక్కుని సపోర్ట్ తీసుకుంది కదా ఇంతకుముందు. తర్వాత ఇది దీని మీద సపోర్ట్ తీసుకొని ఆ తర్వాత ఈ విధంగా మూమెంటం తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళింది. మళ్ళీ పైకి వెళ్ళినప్పుడు మళ్ళీ మనకు సపోర్ట్ అనేది దీని మీద నుంచి తీసుకుంది మళ్ళీ మనకు. ఓకేనా, ఇక్కడ దీని మీద తీసుకుంది, ఇక్కడ మనకు విక్కు నుంచే తీసుకుంది. ఇది మనకు ఇక్కడ నుండి మనకు పైకి వెళ్ళింది కాబట్టి ఇక్కడ మనకు విక్కు నుంచి సపోర్ట్ ఇక్కడ వెళ్ళింది. ఆ తర్వాత ఇది మళ్ళీ మనకు దీని నుంచి సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఈ విధంగా ఇక్కడ క్లోజ్ అవ్వడం జరిగింది. ఓకే, అదేవిధంగా ఒకసారి ఇది మనకు 30 మినిట్స్లో పెట్టి చూపిస్తాను మీకు. ఓకే, ఈ విధంగా మార్కెట్ అనేది పైనుంచి కిందకి వచ్చినప్పుడు మళ్ళీ ఈ 945 క్యాండిల్ నుంచి మళ్ళీ మూమెంటం తీసుకొని, ఓకే, ఈ విధంగా పైకి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ కిందికి వచ్చినా కూడా దాని బాడీ నుంచి సపోర్ట్ తీసుకుంది. ఓకే, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ మనకు సపోర్ట్ తీసుకొని ఇది ఇక్కడ నుండి ఈ విధంగా పైకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ కిందికి వచ్చినా కూడా ఇది దీని నుంచి మనకు సపోర్ట్ తీసుకొని ఈ విధంగా ఇక్కడ క్లోజ్ అవ్వడం జరిగింది. ఇది మనకు 30 మినిట్స్లో. ఓకే, దీన్ని మనం ఆధారంగా మనం యాడ్ చేసుకున్న సిఈలను ఒకసారి గమనిద్దాం. ఓకే, ఇది చూసుకున్నట్లయితే మొదటగా మార్కెట్ ఇక్కడ ఏర్పడిన తర్వాత ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ 10-15 క్యాండిల్ మూమెంట్ తీసుకుని ఇది 50 రూపాయలు ఉండేది. ఏకంగా ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది 108 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయినా కూడా ఇది దీని బాడీ మీద నుంచి ఇక్కడ మళ్ళీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళింది. ఓకే, ఆ తర్వాత మళ్ళీ కిందికి వచ్చినా కూడా దీనికి, ఓకే, ఈ విధంగా ఇక్కడ 68 రూపాయల నుంచి మళ్ళీ ఇది 124 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ కిందికి వచ్చి 82 రూపాయల నుండి ఇది మళ్ళీ ఇది 107 రూపాయల దాకా ఇక్కడ క్లోజ్ అవ్వడం జరిగింది ఈరోజు. ఓకేనా, అదేవిధంగా ఒకసారి మనం పీను కూడా గమనిద్దాం. పీను చూసినట్లయితే మనకు ఈ విధంగా ఉంది. నిన్నటి క్లోజింగ్ ఇక్కడ మనకు గ్రీన్ క్యాండిల్ ఉంది, 15 క్యాండిల్. మార్కెట్ ఇక్కడ ఏర్పడిన తర్వాత మార్కెట్ అనేది ఇక్కడ ఏర్పడిన తర్వాత ఈ విధంగా కిందికి వచ్చింది. ఓకే, ఇది కూడా ఒకసారి మనం 15 మినిట్స్లో పెట్టి చూసినట్లయితే క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ నుండి ఇది మనకు మార్కెట్ ఏర్పడి ఈ విధంగా పైకి వెళ్ళి తర్వాత కిందికి వచ్చినా కూడా మళ్ళీ ఇక్కడ ఇది క్లోజ్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇది దీని మీద ఈ 945 క్యాండిల్ నుంచి మనకు రిజెక్ట్ అయ్యి ఆ తర్వాత చూసుకున్నట్టు మనకు డైరెక్ట్ కిందికి వచ్చింది ఇక్కడ దాకా. ఓకేనా, డైరెక్ట్ కిందికి వచ్చి ఇక్కడ ఈ 15 క్యాండిల్ ఉంది కదా గ్రీన్ క్యాండిల్, దీని కింద నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళింది. మళ్ళీ పైకి వెళ్ళినప్పుడు ఇది ఇక్కడ చూసినట్లయితే ఈ కింద ఉన్న ఇక్కడ నుండి మనకు రిజెక్ట్ వచ్చింది. ఇక్కడ నుంచి ఈ 945 క్యాండిల్ ఉంది కదా, ఇక్కడ నుండి మళ్ళీ మనకు రిజెక్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత ఇది ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుంది దీని మీద నుంచి. ఇది మనకు విక్కు ఇక్కడ చూసినట్లయితే ఇది మళ్ళీ మనకు ఈ 15 క్యాండిల్ ఇంతకుముందేమో కింద నుంచి సపోర్ట్ తీసుకుంది. ఆ తర్వాత విక్కు ఏర్పడిన తర్వాత దీని బాడీ నుంచి మనకు విక్కు ఏర్పడింది. ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకొని
ఆ తర్వాత ఈ విధంగా పైకి వెళ్ళినా కూడా మళ్ళీ క్లోజింగ్ చూడండి ఇక్కడ జరిగింది. ఓకే, ఇది మళ్ళీ క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ కిందికి రావడం జరిగింది. ఎప్పుడైతే ఈ 9:15 క్యాండిల్ ఈరోజు మనకు ఏర్పడిన ఈ 9:15 క్యాండిల్ చూసారా, ఇది మన 50 మినిట్స్లో ఏర్పడిన తర్వాత ఇది ఇక్కడ నుండి మళ్ళీ మనకు రిజెక్ట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ కిందికి రావడం జరిగింది. ఓకే, ఇక్కడ మనకు ఒక 15 క్యాండిల్ ఉంది. ఓకే, ఇక్కడ నుండి మళ్ళీ మనకు సపోర్ట్ తీసుకొని ఆ తర్వాత మళ్ళీ పైకి వెళ్ళినా కూడా ఇది ఇక్కడ దీని 15 క్యాండిల్ నుంచి వెళ్ళి విక్కు ఏర్పరిచి ఇక్కడ క్లోజ్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇది మనకు 2:15కు ఎప్పుడైతే ఈ 15 క్యాండిల్ బ్రేక్ చేసుకుందో ఆ తర్వాత ఈ విధంగా కిందికి వచ్చి ఇక్కడ క్లోజ్ అవ్వడం జరిగింది మార్కెట్లో. అర్థమవుతుందా? ఇది చాలా జాగ్రత్త మనం అర్థం చేసుకుంటే మాత్రం మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే ఈ 9:15 క్యాండిల్ ఈ పైకి వెళ్ళిన తర్వాత ఈ 10:15 క్యాండిల్ అనేది డైరెక్ట్ దీని కింద నుంచి సపోర్ట్ తీసుకుంది. దీని కింద నుండి మనకు సపోర్ట్ తీసుకుంది. ఆ తర్వాత మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చినప్పుడు కూడా విక్కు ఏర్పరిచింది. ఇక్కడ మనకు దీని విక్కు అంటే దీని మీద నుంచి మనకు మీది బాగా నుంచి సపోర్ట్ తీసుకొని ఇక్కడ క్లోజ్ అయిన తర్వాత ఎప్పుడైతే ఈ 9:45 క్యాండిల్ ఇక్కడ ఇది ఓకే ఇక్కడకు వచ్చిన తర్వాత ఇక్కడ క్లోజింగ్ చూడండి ఇక్కడ. ఓకే, ఎప్పుడైతే ఈ 10:15 క్యాండిల్ నుంచి చూసారు, ఇది మనకు ఈ 9:15 క్యాండిల్ ఇది 15 మినిట్స్లో ఇక్కడ నుండి ఇది మన కింది బాడీ నుంచి మనకు రిజెక్ట్ అయింది. ఆ తర్వాత మళ్ళీ కిందికి వచ్చింది. ఇది మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే మనకు అర్థం కావాలని. ఎప్పుడైతే మనకు ఫైనల్గా ఈ 15 క్యాండిల్ నుంచి వెళ్ళి ఎప్పుడైతే మనకు సపోర్ట్ అనేది బ్రేక్ అయిందో ఇది ఈ రకంగా ఇది కింది రావడం జరిగింది. అదేవిధంగా మనం యాడ్ చేసుకున్న పిఈ కూడా ఒకసారి గమనిద్దాం. మనం ఒకసారి 30 మినిట్స్లో పెట్టి చూద్దాం. ఓకే, పిఈ అనేది 30 మినిట్స్లో పెట్టినప్పుడు ఇది ఈ విధంగా ఉంది. ఓకే, 30 మినిట్స్ పెట్టినప్పుడు ఈ విధంగా ఉంది. ఇది మనకు ఇక్కడ ఏర్పడిన తర్వాత ఈ విధంగా కిందికి వచ్చింది. ఆ తర్వాత పైకి వెళ్ళి ఈ 9:45 క్యాండిల్ ఎప్పుడైనా మనకు 9:45 క్యాండిల్ అనుకుంటాం, కానీ ఇక్కడ మనకు బాడీ అనేది ఈ 9:15 క్యాండిల్ మీద నుంచి మనకు సపోర్ట్ తీసుకున్నట్లయితే మళ్ళీ మనకు పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఇది ఎప్పుడైతే ఇది రిజెక్ట్ అయిపోయిందో ఆ తర్వాత డైరెక్ట్ ఇది ఇక్కడ రావడం జరిగింది కింద ఈ 15 క్యాండిల్ దగ్గరికి. మళ్ళీ ఇక్కడ నుండి మూమెంట్ తీసుకొని ఈ విధంగా వెళ్ళింది. ఓకే, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడది క్లోజ్ అయింది. ఇది మనకు హాఫ్ అన్ అవర్ క్యాండిల్లో ఈరోజు మనం యాడ్ చేసుకున్న పిఈ అనేది ఒకసారి చూసినట్లయితే ఇది మనకు ఇక్కడ మార్కెట్ ఏర్పడింది 43 రూపాయల్లో. ఆ తర్వాత కిందికి వచ్చి 40 రూపీస్ నుంచి వెళ్ళింది ఏకంగా ఇది ఎక్కడక 73 రూపీస్ దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. ఇక్కడ మనకు కింది నుంచి మనకు రిజెక్ట్ అయిపోయింది ఇక్కడ దీని బాడీ నుంచి. ఓకేనా, దీని 10-15 క్యాండిల్ అనేది కింది బాడీ నుంచి రిజెక్ట్ అయిపోయింది. అయిన తర్వాత మళ్ళీ ఇది కిందికి వచ్చింది ఇక్కడ ఈ 15 క్యాండిల్. ఎందుకంటే మనకు ఈరోజు మండే కాబట్టి మనకు నిఫ్టీ ఏ విధంగా మూమెంటం ఉంటుందో ఇది కూడా అదే మూమెంటం చూపిస్తుంది ఈరోజు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకు ఈ 15 క్యాండిల్ నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకొని ఇక్కడ ఇది 33 రూపాయలు ఉండేది ఏకంగా ఇది మళ్ళీ మనకు 52, 53 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ 9:45 క్యాండిల్ నుంచి వెళ్ళి రిజెక్ట్ అయిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత సేమ్ మళ్ళీ మీ నుంచి సపోర్ట్ తీసుకొని ఇది విధంగా. ఆ తర్వాత ఎప్పుడైతే ఇక్కడ చూడండి ఇక్కడ మనకు ఇక్కడ ఇంత క్యాండిల్ మనకు డౌన్ ఇది క్లోజ్ చేసింది కదా, నెక్స్ట్ ఏర్పడే గిని క్యాండిల్ అనేది దీన్ని బ్రేక్ చేయలేకపోయింది. దీని మీద సపోర్ట్ తీసుకున్నప్పుడు మాత్రం మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే దీనికి మనకు రిజెక్ట్ అయ్యి ఇక్కడ క్లోజ్ అవ్వడం జరిగింది. చూసారు, ఇక్కడ దీని బాడీ కింద క్లోజ్ అయింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడికి మార్కెట్ అనేది రావడం జరిగింది ఈరోజు. ఇది చాలా జాగ్రత్తగా మనం ఆలోచించి చూసుకున్నట్లయితే మనకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.